తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందన్న గర్వంతో గతాన్ని వాస్తవాలను మరచి చౌకబారు వ్యాఖ్యలతో టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు కాకినాడ నగరం ప్రతిష్ట మంట కలుపుతున్నారని 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ వైకాపా జేఏసీ కన్వీనర్ సుంకర విద్యాసాగర్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకొని నిరాధారణ ఆరోపణలు చేస్తూ సమాజం ముందు దోషిగా చూపించాలని తపన పడుతున్న టీడీపీ నాయకులకు వైకాపా కార్యకర్తల చేతిలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. కాలేజీ రోజుల నుండి రౌడీయిజంతో పెరిగిన మల్లిపూడి వీరు రాజకీయాలకు వచ్చినా కూడా పాత సంస్కృతిని అవలంబించడం దురదృష్టకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నగరానికి చెందిన నాయకులు టౌన్ ప్రెసిడెంట్లుగా పనిచేశారని వారు ఏనాడు హద్దుమీరి ప్రవర్తించలేదన్నారు. గతాన్ని మరచి సాయం చేసిన వ్యక్తిపై నిరాధారణమైన ఆరోపణలు చేయడం, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదని హితవు పలికారు. తమ నాయకుడు ద్వారంపూడి చేసిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న అవినీతి అక్రమాల జాబితా, సాక్ష్యాధారాలతో తమ వద్ద సమగ్ర సమాచారం ఉందని, వాటితోనే ప్రజల ముందు బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేవలం దురుద్దేశ్యపూర్వకంగా ద్వారంపూడిపై అక్రమ కేసులు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల కుమార్ గారు కానీ, దోసలపూడి రామరాజు గారు కానీ, నున్న దొరబాబు గారు కానీ వాళ్ళు చేశారు ధర్నాలు. దేనికయ్యా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏమైనా సాధించుకోవాల్సి వస్తే, పేద ప్రజలకు ఏమైనా ఉపయోగపడి ఉంటే వాటి కోసం ధర్నాలు చేశారు తప్ప ఇలా రోడ్ల మీద ఎక్కి దొల్లేసింది ఎప్పుడూ చేయలేదు వాళ్ళు. ఈయన దేనికి దొరిలేస్తాడయ్యా అంటే రోడ్డు మీద మొన్న జరిగిన దీపావళికి బారాసంచా షాపులు మున్సిపాలిటీ ద్వారా దక్కించుకునే విషయంలో అపోలో పక్కన ఒక షాపుకి వీళ్ళు అడగడం జరిగింది ఆర్డీఓ గారిని. అయితే వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి. యాక్చువల్గా ఫైర్ వర్క్స్ సంబంధించింది ఏదైనా మీకు షాపు కేటాయించాలంటే అయితే వాటర్ సోర్స్ ఫుల్గా ఉన్న ప్లేస్ అయినా ఎంచుకుంటారు, లేదా ఎక్కువ నిర్మానుష్య ప్రాంతం ఉన్నదైనా ఎంచుకుంటూ ఉంటారు. లేదు అన్అఫిషియల్గా గతంలో కూడా ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను, ఒక 2-3 షాపులు ఎక్కడ ఇచ్చున్నా సరే ఇలా మరీ గతిమాలినట్టుగా రోడ్ల మీద దొర్లేసిన సందర్భాలు ఏ ప్రెసిడెంటు చేయలా, ఏ టీడీపీ టౌన్ ప్రెసిడెంటు చేయలేదు. ఈయనకి మాత్రమే చెల్లింది మల్లిపూడి వీరు గారికి. ఇదే వ్యక్తి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రెడ్డి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మనం కాకినాడలో ఒక టైప్ ఆఫ్ పద్ధతిగా ఉండే వ్యక్తుల్లో మనం చలామణి అవుతూ ఉన్నాం కాబట్టి మేము ముందు ఆ తీరులోనే సమాధానం చెప్పాలి. కాబట్టి ఇక్కడ కాకినాడ ప్రజలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే మేము సమాధానం చెప్తున్నాం. చెప్పాలి అనుకుంటే వీరు గారి కంటే ఒక 2 సంవత్సరాలు మేము చిన్నోళ్ళం అవ్వచ్చు, ఆయన ఎలా నడుస్తాడో మేము అలా నడవగలం. తేడా తెలియాలి కదా జనాల కనీసం అని చెప్పి ఈరోజు వీరు గారు మాట్లాడిన మాటల్లో వీటికి కొన్ని వివరణ ఇస్తున్నాను, దయచేసి ఆలకించండి. పోర్ట్లో మొత్తం అంతా కూడా దొంగ పనులు చేసేసారని, అందువల్ల పోర్టు సర్వనాశనం అయిపోయిందని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా వీరు ముందు తెలుసుకో, పోర్టు గురించి మాట్లాడే ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కాకినాడలో 55,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో మీరు గెలిచారు అంటే దానికి ప్రధాన కారణం మీ యొక్క టీడీపీ పల్లకిని ఇక్కడ మోసింది 4. 1 మత్స్యకారులు, 2 టీడీపీ కార్యకర్తలు, 3 జనసేన కార్యకర్తలు సానా సతీష్ గారు, 4 అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని గత కొన్ని సంవత్సరాలు బట్టి కూడా మీ పార్టీని భుజాన మోసినటువంటి
వనమాడి సత్యనారాయణ గారు, వనమాడి ఉమాశంకర్ గారు. ఈరోజు అందులో ప్రధానంగా నష్టపోతుంది, ఈ పోర్టు వల్ల నష్టపోతుంది ఎవరయ్యా అంటే మీ పల్లకి మోసిన ఈ నలుగురిలో మిమ్మల్ని నమ్ముకున్న మీ మత్స్యకారులే మోసపోతున్నారు, నష్టపోతూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే మా వాడంటూ గెలిస్తే మాకేదో ఆదరణ చూస్తాడు, మేము ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా బాగా ఉంటామని ఆశతోటి నీకు ఓటేసిన పాపానికి, మీ మత్స్యకారులు ఓటేసిన పాపానికి ఈరోజు జరిగింది ఏంటయ్యా అంటే మీ కక్ష రాజకీయాలతోటి చొల్లంగిలో వీరభద్రారెడ్డి గారికి సంబంధించిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ఆఫ్ చేయించారు. అందులో పనులు ఎవరు? సుమారు 5 బస్సులతో మీ ఏటిమొగ ప్రాంతం నుంచే 250 నుంచి 300 మంది, ఇంకా తక్కువ చెప్తున్నాను నేను, ఉదయాన్నే పనికి సాయంత్రం వస్తూ ఉంటారు మహిళలు. ఆగస్టు నెలలో దాన్ని పర్యావరణ కాలుష్యం అని చెప్పి మీరు మోయించారు, బాగానే ఉంది. మరే మీ హయాంలోనే గతంలో 2014-19 మధ్య కదా కంపెనీ ఓపెన్ అయింది, అప్పుడు గుర్తుకు రాలేదా మీకు పర్యావరణ కాలుష్యం? అప్పుడు గుర్తుకు రాదు మీకు. ఈరోజు కచ్చ సాధించాలి కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది. దానివల్ల పోయేదేముంది? ఎక్కడ కాకపోతే తీసుకెళ్ళి ఇంకో దిక్కున ఆయన కంపెనీ పెట్టుకుంటాడు, అన్నీ పర్ఫెక్ట్గానే. పోయేది ఎవర్రా అంటే ఈరోజు ఏటిమొగ గ్రామం నుంచి ఎవరైతే మత్స్యకార సోదరీమణులు వెళ్ళి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి మీకు ఓటేసిన పాపానికి. అది పక్కన పెట్టేశారు. ఇకపోతే ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మా సహచరుడు మా కిషోర్ గారు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఒక నాయకుడు విమర్శించినప్పుడు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి విమర్శించినప్పుడు, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు దాంట్లో ఆయన చేసిన ఆరోపణలకు వివరణ ఎవరు ఇవ్వాలంటే ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యే ఇవ్వాలి. ఆ పద్ధతి మానేసి ఒక 2 నాయకులను ఎదరబెట్టించి వాళ్ళతోటి వ్యక్తిత్వ హననం, అంటే ఒక వ్యక్తి గురించి చీప్గా మాట్లాడటం, ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆవభావాల గురించి అయితేనే, ఆయన పౌడర్ రాసుకొచ్చాడు, అది రాసుకొచ్చాడు, ఇది రాసుకొచ్చాడు అని మాట్లాడితేనే, లేకపోతే సామెతలు చెప్పడం అయితేనే, సామెతలతోటి చెప్పి ప్రెస్ మీట్ మొదలు పెట్టాలంటే డిక్కీ బలిసిన కోడి ఇల్లెక్కి కూర్చున్నట్టుగా ఉంది మీ వ్యవహారం. అన్ని రకాల కబ్జాలు, అన్ని రకాలుగా దౌర్జన్యాలు అన్నీ చేసి ఈ రోజున మీ నాయకుడికి తప్పుడు నివేదికలు, తప్పుడుగా సమాచారం చేరవేసి ఆయన నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పాటు చేస్తున్న వాళ్ళు ఎవరంటే మీరిద్దరే ముఖ్యంగా ఉన్నారు. మా సోదరుడు చెప్పినట్టుగా ఈరోజు ఆయన చేసిన అన్యాయాలు, అక్రమాలు సిటీ ప్రెసిడెంట్ కింద వీరు గారు ఏం చేశారన్నది ఆయన చెప్పారు. పక్కనే కూర్చున్న తుమ్మల రమేష్ గారు పెద్ద మేధావి, ఆయనే మొత్తం అడ్వైజర్ కమిటీ తెలుగుదేశం పార్టీ అని బిహేవ్ చేసి ఆయన గురించి కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ ఈమె కలెక్టర్ గారి ఆఫీసర్లకు వచ్చిన దగ్గరే తీసుకున్నాం. ఈయన ఆయన ఇంటి ముందున్న స్థలాన్ని కబ్జా చేస్తున్నాడని, టిడ్కో ఖాళీ స్థలాలు కబ్జా చేస్తున్నాడని, ఇవన్నింటినీ కూడా రక్షించమని అక్కడున్న స్థానిక ప్రజానీకం పెట్టుకున్న అర్జీ. తుమ్మల రమేష్ గారు మీరు చెప్తున్నారు మా ఎమ్మెల్యే గారు, మా ఎక్స్ఎమ్మెల్యే గారిని గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఇయే కబ్జాలు. ఎవడన్నా అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే అది. టీడీఆర్ బాండ్ల విషయం మాట్లాడారు మీరు, కాకినాడ ప్రజల యొక్క ఏదో పోతుందని. టీడీఆర్ బాండ్లు వాడడం వల్ల కాకినాడ సామాన్య ప్రజానికానికి వచ్చిన నష్టం ఏంటో మీకు మీరు తెలుసా? టీడీఆర్ బాండ్ తీసుకుంటే దాన్ని ఒక కన్స్ట్రక్షన్ దాంట్లో ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవడానికి కానీ డీవియేషన్కి కానీ వాడుకుంటారు. దానివల్ల సామాన్య ప్రజానికానికి వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు ఏమైనా ట్యాక్సులు కట్టిన డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? వీళ్ళు ఏదైతే వాడుకున్నారో దానికి సంబంధించిన ఆ ప్లాన్కి సంబంధించిన దానికి ఫీజు కడతారు. అదే దానికి ఎస్ఎఫ్టీకి ఎంత అని చెప్పి పన్ను మున్సిపాలిటీకి వస్తుంది. రేపు అపార్ట్మెంట్ కట్టుకున్నా, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నా వచ్చే ఇన్కమ్ ఎవరికి వస్తుంది? రెవెన్యూ మున్సిపాలిటీకి వస్తుంది. దానివల్ల మనం పన్నులు కట్టిన అమౌంట్కి ప్రజలకు వచ్చిన నష్టం ఏముంది ఇందులో? ఇదంతా కూడా అబద్ధం చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించడం. టీడీఆర్ బాండ్లను కూడా టీడీఆర్ చేతికి ఇవ్వకుండా ఓన్లీ ఆన్లైన్ పోర్టల్లోనే ఇవ్వాలని రూల్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 3 సంవత్సరాలు అయింది అది వచ్చి ఆ రూలు. పూర్వం అయితే గతంలో ఇచ్చేవారేమో టీడీఆర్ బాండ్లు చేతికి ఇచ్చేవారు, ఇప్పుడు చేతికి కూడా ఇవ్వట్లేదు, ఆన్లైన్లోనే ఉంటాయి. ఎవరన్నా కొలాన్ని అనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన డబ్బు వైట్లో ట్రాన్స్ఫర్ చేసే అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, వాటి కన్స్ట్రక్షన్ వాడుకుంటారు.
ఇవన్నీ కూడా వదిలేసి కాకినాడ జనం ఏదో రకంగా రెచ్చగొట్టే విధంగా మా నాయకుడిని ఏదో రకంగా అవినీతిపరని ముద్ర వేయాలని కోరిక మేరకు మీరు ఎలా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఇదే చెప్తున్నాను, మీరు ఇన్ని రకాలుగా కుట్రలు చేస్తూ వ్యక్తిత్వ హననాన్ని పాల్పడుతూ ఆయన జైలుకి వెళ్ళిపోతారు, ఈయన జైలుకి వెళ్ళిపోతారు. జైలుకి వెళ్ళాలని కదా మీరు చూస్తున్నారు. 6 నెలలైంది మీరు వచ్చి. నాదెండ్ల మనోహర్ గారు ఒకసారి వచ్చారు, మీ ఎమ్మెల్యే గారు ఒకసారి వెళ్ళారు కోర్టులోకి, మొన్న మళ్ళీ డిప్యూటీ సీఎం గారు వచ్చారు. ఏదో రకంగా ఏదో లింక్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేయాలని మీరు చూస్తున్నారు. ఎస్, మా నాయకుడు పౌడర్ రాసుకుని వచ్చాడు, బొగ్గలు వచ్చినాయి, ఏం భయపడలేదు. మీరే అన్నారు కదా అల్లిపోతున్నారు, జైలుకి వెళ్ళిపోతున్నారని. మీరే అంటున్నారు బాగున్నాడు, అందంగా ఉన్నాడని. మా వాడు భయపడే మనిషి కాదు. ఈరోజు కూడా మా నాయకుడు ధైర్యంగా ఉన్నాడు. ఎన్ని కమిటీలు వచ్చినా ఏం వచ్చినా తప్పు మేం చేయలేదు, ప్రజల కోసమే మేము చేసినా ప్రజల కోసమే చేసామని చెప్పి ఆయన ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఆయన నిద్రపడుతుంది. మీరు అన్నట్టు లావుగా ఉన్నా బుజ్జిగా ఉన్నా పౌడర్ రాసుకొచ్చినా ఏం వచ్చినా కానీ మీరు ఇకపై కూడా ప్రజల కోసం పాటుపడండి. మేమందరం కూడా హర్షిస్తాం. మేము ఎన్నో ఆరోపణలు చేశాడు మా నాయకుడు మీ నాయకుడి మీద, అవి తప్పని మీరు ఎక్కడ ఖండించలేదు. మళ్ళీ తిరిగి అవే గత 4 సంవత్సరాలు బట్టి చెప్పిందే, అయ్యని ఇవని బియ్యం అని టీడీఆర్ బాండ్లని. మీరు అధికార పక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాను. మేము విమర్శించాలి మీ గురించి. మీరు ఇంకా మా నాయకుడిని అదే చెప్పి ప్రజలను ఎంతకాలం అలా మోసం చేస్తారు? అలా చెప్పుకుంటూ పోతే మీ నాన్నగారు 10 సంవత్సరాల క్రితం ఒక డాక్యుమెంట్ 100 గజాల స్థలం అమ్మేశారు. భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి రిజిస్ట్రేషన్ చేసేసి ఎక్కడో పటవల్లో ఉన్న రికార్డుని తీసుకొచ్చి దాన్ని కొట్టేసి పర్లోపేట పేరు రాసేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేశారు. వాళ్ళేమో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ డాక్యుమెంట్ నెంబర్తో సహా ఉన్నాయి. ఇదో దానికి మళ్ళీ మీ నాన్నగారే సాక్షి. మీ వల్ల వస్తుంది ప్రజలకు అన్యాయం, మీ వల్ల జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ల్యాండ్ కబ్జా జరిగితే టౌన్ ప్లానింగ్లో నీకు నచ్చిన ఆఫీసుని పెట్టుకోవడం, 100 గజాల స్థలాలు ఆక్యుపై చేసేయడం, వాళ్ళు అక్కడ ఇల్లు కట్టేసుకోవడం, దానివల్ల ఎవరికి రెవెన్యూ ట్యాక్స్ లేదు, ఏమీ లేదు. మీ మనుషులు పెట్టుకోవడం, నీకు ఎంత ముడుపు చెప్పడం చేసేయడం. మీరు ఒక తూర్పు విభాగానికి సామంతరాజులాగా నచ్చినట్టుగా ముక్కలు అమ్మేసుకోవడం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. కేరళ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ పార్టీ పక్షపాత వైఖరి విడనాడి కేరళ రాష్ట్రానికి రావాల్సిన వాటా వెంటనే విడుదల చేయాలని డిమాండ్. గతాన్ని మరచి చౌకబారు వ్యాఖ్యలతో కాకినాడ ప్రతిష్ట మంటగలుపుతున్నారు. టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లెపూడి వీరుపై మండిపడ్డ వైసీపీ నాయకులు ఎన్సీకే కిషోర్, సుంకర విద్యాసాగర్. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండించిన పిఠాపురం జర్నలిస్టులు. మోహన్ బాబుపై తక్షణమే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.